హెల్లో డెవిల్స్ రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ టీజర్ క్రింజ్ చూసి నా గుండె తరుక్కుపోయి మొత్తానికి నాకు ఒక ఛానల్ ఉందని, నా ఛానల్లో వచ్చే వీడియోస్ చూడడానికి కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని, ఇంత క్రింజ్ ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి రియాక్షన్ వీడియో చేయాలన్న మోటివేషన్ వచ్చింది. ఎంతగానో ఎదురు చూసాం ప్రభాస్ ని శ్రీరాముని వేషంలో చూడడానికి, కానీ చివరికి టీజర్ చూసేసరికి ఈ కటౌట్ ని పెట్టుకుని బొమ్మల సినిమా తీస్తారా? అది కూడా ఎంత అన్రియలిస్టిక్ గా తీయచ్చో అంత అన్రియలిస్టిక్ గా. యవ డ్రామా ప్రభాస్ అన్నతో బొమ్మల సినిమా తీసింది ఈడు కాదు. ఎక్కడ దొరికారా మీకు అసలు ఈ పిల్ల బచ్చా యానిమేటర్స్? ప్రొఫెషనల్స్ అయితే వీళ్ళకన్నా ఇంటర్న్షిప్ చేసే వాళ్ళు ఇంకా బాగా చేస్తారంటున్నారు. అయినా వాళ్ళనే లాభం, ఎవడైనా ఎక్కువ భాగం షూట్ చేసి దానికి విఎఫ్ఎక్స్ యాడ్ చేసి సీజీలో ఎన్హాన్స్ చేస్తారు. ఈయన గారు 2-3 షార్ట్స్ తీసేసి మిగతాదంతా పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళ మీద పెట్టేస్తే ఇలానే వస్తుంది అవుట్పుట్. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. CGI అవుట్పుట్ అంతా మాక్సిమం బాగానే ఉంది, కానీ ఎక్కడైతే మన యాక్టర్స్ ఎంటర్ అవుతారో అక్కడ అవుట్పుట్ మైండ్ లో పెట్టి తీయకపోవడం వల్ల చాలా ఫేక్ గా అనిపిస్తుంది. మీరు సరిగ్గా గమనించినట్టయితే ఒక మూవీకి డైరెక్టర్ విజన్ చాలా ఇంపార్టెంట్. అదే ఈ మూవీలో డైరెక్టర్ కి అసలు లేనిది. నీ అమ్మ ఏంట్రా ఇది చూస్తే చిన్నపిల్లలు కూడా నవ్వుతారు. అది భయంకరంగా ఉందారా? చిన్నపిల్లలు ఆడుకునే బుడగలు గాలికి కదులుతున్నట్టు ఉన్నాయి. అరే ఇంకా ఈ రావణుడి హెయిర్ స్టైల్ గురించి చెప్పాలంటే మెంటల్ మింగుతుందిరా. వీడు రావణ్లా లేడు, తాలిబాన్ నుండి మింగుకొచ్చేసిన ఉగ్రవాదిలా ఉన్నాడు. క్యారెక్టర్స్ ని మన విషన్ కి తగ్గట్టు ఎగ్జాజరేట్ చేయాలనుకోవడంలో తప్పు లేదు, కానీ మరీ ఇలా తాలిబాన్ ఉగ్రవాదిలో ఊహించుకున్నావా డైరెక్టర్ బ్రో? మన ఎగ్జాజరేషన్స్ ఎప్పుడు ఆడియన్స్ మైండ్ లో ఉండే పిక్చర్ ని 10 times ఎన్హాన్స్ చేసేలా ఉండాలి, లేదంటే మినిమం కన్విన్సింగ్ అయినా ఉండాలి. రెండూ లేదు ఇక్కడ, బొక్కలాగా. టీజర్ చూసినాక ఏ ఒక్క సీన్ కూడా అబ్బా కొత్తగా ఉంది ఈ సీన్ అని అనిపించలేదు. ప్రతిదీ ఎక్కడో చూసినట్టుంది అనే ఫీల్ లోనే ఉంది. అది కాకుండా టీజర్ లో చూపించిన ప్రతి ఒక్క షాట్ ఏదో మూవీ నుండి దొబ్బుకొచ్చేసింది. ఎక్స్ట్రాక్షన్ నుండి సైరా నుండి ఈ సీన్, బాహుబలి మూవీ నుండి ఈ సీన్, ఇదైతే అవెంజర్స్ నుండి, ఇదైతే ప్లానెట్ ఆఫ్ ఏప్స్ నుండి, ఇదైతే ఐరన్ మ్యాన్ మూవీ నుండి. నీ అంకమ్మ ఫస్ట్ టైం టీజర్ చూసినప్పుడు అయితే నేనేమన్నా ఫ్యాన్ మేడ్ టీజర్ మీద క్లిక్ చేశానారా అని డౌట్ పడ్డా తెలుసా. ఇంకా ఈ డ్రాగన్ ని చూసినాక అయితే ఆది పురుష్ అని కాదు అబ్బా పురుష్ అనాలనిపిస్తుంది. గబ్బిలానికి ఏదో వింతేయలేనికి క్రాస్ బ్రీడ్ లా ఉంది ఇది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఉండే డ్రాగన్ గురించి పక్కన పెట్టండి, కనీసం హౌ టు ట్రైన్ ఏ డ్రాగన్ లో ఉండే కార్టూన్ డ్రాగన్స్ అంత రియలిస్టిక్ గా కూడా లేదు ఇది. ఒక్కసారి ఆగండి, ఇదేంటి ఇప్పుడు రావణుడు తిరిగే పుష్పక విమానం అంటారా దీన్ని? రే కొంపతీసి ఇదేమైనా కామెడీ ఫిల్మారా లేదా రామాయణ్ ప్యారడీనా? లేదు, ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు అట్లానే అనిపిస్తుంది. మరి ఇవంతా వదిలేద్దాం, కనీసం ఆ బ్యాక్గ్రౌండ్స్ అయినా సొంతంగా చేయొచ్చు కదా. లేదు, అది కూడా మరీ దారుణంగా ఆ టెంపుల్ రన్ నుండి దొబ్బుకొచ్చేయాలి. ఇదైతే డెస్క్ టాప్ వాల్ పేపర్స్ నుండి దొబ్బేసినారు. నెక్స్ట్ సీన్ అన్నా ఒరిజినల్ గా ఉంటది అనుకున్న ప్రతిసారి యూ గైస్ ప్రూవ్డ్ మీ ఐ యామ్ రాంగ్. అరే దొబ్బేసిన అతికినట్టు ఉండాలి, యాసిటీస్ అతికించేసినట్టు ఉంది ఒక్కొక్క షాట్. ఇంత ఫ్లాస్ తో కూడా ఈ మూవీ ఆడుతుందా అని మనం చూస్తే మూవీ ఆడటానికి కేవలం 3 రీజన్స్ ఉన్నాయి. నంబర్ 1 మెయిన్ గా ప్రభాస్ వల్ల. నంబర్ 2 రామాయణం బేస్డ్ మూవీ కాబట్టి జనాలు ఇష్టపడి చూడడానికి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ వీళ్ళు చేసిన ఎదవ ఓవర్ యాక్షన్స్ వల్ల అది కూడా కష్టమే ఇంకా. సో ఇలా కూడా పని అవ్వదు. 3 స్టోరీ టెల్లింగ్ అయినా కనీసం బాగుంటే ప్రభాస్ పవర్ అండ్ ఇది కలిసి కనీసం యావరేజ్ ఆడుతుంది, లేదంటే ఇంకా షెడ్కే మూవీ. నాకు తెలిసి 3 months లో చిన్న చేంజెస్ తీసుకురాగలరేమో, కానీ మొత్తం మూవీ అయితే రీఎడిట్ చేయడం కష్టం. సో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి మన డైరెక్టర్ అయితే మీరు ఫోన్ లో చూసి కాదు 3D లో ఎక్స్పీరియన్స్ చేయండి అది ఇది అని చెప్పి మూవీ ప్రమోషన్ చేస్తున్నాడు. మూవీ చూసొచ్చి చెప్తాను ఈ సంగతి. బాయ్.